మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు లక్ష్మీ పంచమి సాయంత్రం 6 తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ₹1 బిల్లను అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. ఈరోజు రూపాయి బిల్లను ఈ ప్రదేశంలో పెడితే చాలు, తెల్లవారేసరికి కష్టాలన్నీ కూడా పోతాయి, కోట్లు వచ్చి పడతాయి, మీ సుడి తిరిగిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. నార్మల్గా డబ్బుతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం ఉండదు. అంటే పరిహారం సిద్ధిస్తుందో సిద్ధించదో, ఫలితం వస్తుందో రాదో అని ఇలా డౌట్స్ ఉంటాయి కదా. అలాంటివి పెట్టుకోకుండా మీ యొక్క కష్టాన్ని దూరం చేసుకోవడానికి, కష్టం నుంచి మీరు బయటపడడానికి, కష్టాలు అనేవి లేకుండా చక్కగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి, ధనాన్ని తెచ్చుకోవడానికి, అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు కలగడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. కాబట్టి ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ముఖ్యంగా ఈ పంచమి తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈరోజే లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు దీపారాధన చేయటం వలన, కొన్ని పరిహారాలను ఆచరించటం వలన, కొన్ని విధి విధానాలను చేయటం వలన చాలా మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని శాస్త్రాల్లో మనకు చెప్పబడి ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం అంటే ప్రతిదినం మనం ఎలాగైతే స్నానం చేస్తామో అలా స్నానం చేసి ఆ తర్వాత దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 6 తర్వాత కానీ లేదా రాత్రి పడుకునే ముందు కానీ ₹1 బిళ్ళతో ఈ పనిని చేయండి. చాలు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రూపాయి బిళ్ళకు ఎంతో శక్తి ఉంటుంది. రూపాయే కదా అనుకుంటాం, కానీ రూపాయకు అతీత శక్తి ఉంటుంది. రూపాయి బిళ్ళ మనిషి మనుగడతో, అంటే మనిషి యొక్క జీవితంతో ముడిపడి ఉంటుంది. రూపాయి లేకపోతే మన లైఫ్ వేస్ట్. డబ్బు ఉంటే ఆదర అభిమానాలతో పాటు ప్రేమ అనురాగాలు ఉంటాయి, గౌరవం ఉంటుంది, మంచి మర్యాద ఇవన్నీ ఉంటాయి. అదే మన దగ్గర డబ్బు లేదు అనుకోండి, మనల్ని హేళన చేస్తూ ఉంటారు, నీచంగా చూస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అంటే ఇబ్బంది పడేలాగా చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మానవ జీవితంలో డబ్బు అవసరం. ఆ డబ్బు కేవలం ₹1తోనే స్టార్ట్ అవుతుంది. డబ్బుతోనే మన జీవితం నడుస్తుంది. అంటే రూపాయితోనే నడుస్తుందా అంటే గనుక మన జీవితంలో రూపాయి లేకపోతే సంపాదనే లేదన్నమాట. అందుకే మన జీవితం రూపాయి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితమైతే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. కనుక ఈరోజు ₹1 బిళ్ళను రాత్రి పడుకునే ముందు తీసుకోండి. రూపాయి మాత్రమే తీసుకోవాలి. రూపాయి బిళ్ళను లక్ష్మీదేవి రూపం అంటారు పెద్దలు. అందుకే లక్ష్మీదేవి రూపాయిలో ఉంటుందని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ₹1 బిళ్ళను తీసుకునేటప్పుడు మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. రూపాయి బిళ్ళను తీసుకొని పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. మన కష్టం ఏదైతే ఉంటుందో అది తొలగిపోవాలి. మాకు మంచి జరగటంతో పాటు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు తెల్లవారే అల్లా పరిష్కారం అనేది లభించాలి అని మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ రూపాయి బిళ్ళను మీరు పరిహారం కిందకి వాడుకోవాలి. అలా మీకు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి రూపాయి బిళ్ళను తీసుకోండి. రాత్రి మీరు తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా, పడుకునే సమయంలో చేయండి. పడుకునే సమయంలో చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. తెల్లవారేసరికి ఎంతో కొంత ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పొచ్చు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఎవరికీ చెప్పకుండా రూపాయి బిళ్ళను తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 6 తర్వాత రూపాయి బిళ్ళను తీసుకొని దానికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రూపాయి బిళ్ళను ఒక చిన్న వైట్ పేపర్ను తీసుకొని ఆ వైట్ పేపర్లో ఈ రూపాయి బిళ్ళను పెట్టండి. ఈ రూపాయి బిళ్ళ మీద కొన్ని పసుపు అక్షింతలు వేయండి. ఎందుకంటే అక్షింతలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. అక్షింతలు మన కష్టాలను తీసేస్తాయి, మన జీవితాన్ని మార్చేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక కొన్ని అక్షింతలు వేయండి.
ఆ పైన చిటికెడు కుంకుమను కూడా ఈ అక్షింతల మీద వేయండి. కుంకుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుంకుమ పరమ పవిత్రమైనది, మంగళకరమైనది. కుంకుమకు కూడా ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. ఇక చివర్లో ఒక తులసి ఆకును కూడా పేపర్లో వేయండి. ఎందుకంటే తులసి ఆకు చాలా మంచిది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి పేపర్లో ఇవన్నీ వేసి చిన్న పొట్లంలాగా చుట్టండి. తర్వాత ఆ పొట్లానికి ఒక నమస్కారం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకోండి. పెట్టి అలా వదిలివేయండి. ఒక రాత్రంతా అక్కడ వదిలివేయాలి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ పూజ గదిలోనికి వెళ్ళి పొట్లాన్ని తీసి మీకు దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి ఆ గుడి హుండీలో ఈ పొట్లాన్ని వేయండి. ఈ పొట్లంతో పాటు కొంత ధనాన్ని కూడా హుండీలో వేయండి. ఈ పంచమి తిథి రోజున ఇలా రూపాయి బిళ్ళ పరిహారాన్ని చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారుతాడు. కాబట్టి మీరు కూడా ఈరోజు సాయంత్రం 6 తర్వాత రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు. ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి. ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఆర్థికపరమైన బలం ఆనందాన్ని ఇస్తుంది. అవసరాలు తీర్చుకోగలం. ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు. అలాంటి లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రం చెప్తోంది. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాన్ని వివిధ రకాల పూల మాలికలతో అలంకరించుకోవాలి. కవలముతో అమ్మవారిని అర్చిస్తూ ఆమెకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పంచమి రోజు ఈ విధమైన నియమనిష్టలతో పూజించటం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ చైత్రశుద్ధ పంచమి నాడు చేసే నాగపూజ శ్రేష్టం. ఈరోజు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ, మహాపద్మ అని మహానాగులను స్మరించి పాలు, నెయ్యి నివేదించాలి. చైత్రశుద్ధ పంచమిని నాగపంచమి అని, లక్ష్మీ పంచమి అని పిలుస్తారు. ఈరోజు లక్ష్మీ పూజతో పాటు నాగదేవతలను కూడా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకేతు దోషాలు, 144 రకాల సర్పదోషాలు అన్నీ పోయి మీకు కలిసి రావాలంటే ఈరోజు మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలోని జంటనాగుల విగ్రహంపై పాలు పోయండి. పాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత నీళ్ళతో కడిగి జంటనాగుల విగ్రహాల మీద పసుపు, కుంకుమలు చల్లాలి. పత్తితో వస్త్రం చేసి ఆ వస్త్రానికి గంధము, కుంకుమ అద్ది ఆ వస్త్రాన్ని జంటనాగుల విగ్రహంపై వేయాలి. తర్వాత జంటనాగుల విగ్రహాల దగ్గర 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. తరువాత జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడు ఆకును ఉంచి ఆ ఆకు మీద బెల్లం ముక్క పెట్టాలి. అలాగే ఆవు పాలను జంటనాగుల విగ్రహాల దగ్గర నైవేద్యంగా పెట్టాలి. నాగపంచమి రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు,
సర్పదోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు. ఈరోజు ఎవరూ మాంసాహారం వండకూడదు, తినకూడదు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా మాంసాహారం తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది. అలా కాకుండా ఈరోజు పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ పాలు, బీరకాయ పాలు, ఇలా పాలు పోసి వండిన కూరలు తింటే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, నాగదోషాలు కష్టాలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంట్లో పాలు పోసి వండే కూరలను వండండి. కుటుంబం అంతా ఆ కూరలను తినండి. ఇలా తింటే జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారిపోతుంది, మీ దశ మారిపోతుంది. కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ ఆహార నియమాలను పాటించండి.